చాలాసార్లు చాలామంది చెప్తారు, ఎంత కష్టపడుతున్నాం అయ్యగారు, కానీ ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఉండట్లేదండి. ఎంత కష్టపడినా ఎంత డబ్బులు వచ్చినా వచ్చినట్టుగా అయిపోతున్నాయి, కనపడలేదండి అయ్యగారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాము. ఎందుకు ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా మనం ఎందుకు ఆ ఫలాన్ని పొందుకోలేకపోతున్నాం? మేలుని ఎందుకు చూడలేకపోతున్నాము? మేలుని ఎందుకు మనము అనుభవించలేకపోతున్నాము? కష్టపడితే సాయంత్రానికి జీతం ఇవ్వటము ఎంత వాస్తవమో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మేలును పొందుకుంటాము కూడా అంతే సత్యము. ఆయన యందు నువ్వు ఆధారపడితే సింహపు పిల్లలు లేమి గలవే ఆకలిగా ఉంటాయేమో, కానీ దేవుని మీద ఆధారపడితే ఆయన నీకు ఏది కొదువ లేకుండా ఆయన నిన్ను జీవింపజేస్తాడు.